దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారం నడవాల్సింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు. వికారాబాద్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క వికారాబాదే కాదు. దయచేసి ప్లీజ్ సార్, ఇప్పుడు ఒక విషయం, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం, అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు, మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం అని. ఓకే, గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్. అసెంబ్లీ రూల్స్ నంబర్ 86 పారాగ్రాఫ్ నంబర్ 232(2) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ to indicate in the proposed timetable the different hours at which the various stages of bills and other business shall be completed. అంటే BAC కమిటీకి పవర్ ఉంది. షెల్ అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పిండ్రు. BACలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు BACలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలోకి పోను, నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈరోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు, లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం, వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అనే మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా.